మీరు స్క్రీన్ మీద చూసే ఆ గూళ్ళన్నీ కూడా చాలా అద్భుతంగా, అలాగే వేరే ఏ జీవులు లోపలికి వచ్చి వాటిని అటాక్ చేయకుండా, వేరే ఏ జీవులు లోపలికి వచ్చి వాటిని తినేయకుండా చక్కటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకునే ముళ్ళు తెచ్చిపెట్టుకుంటాయి. ఆ లోపలికి కింద నుంచి పైకి వెళ్తాయి. అవి కింద నుంచి వెళ్తుంది డోర్ ఎక్కడి నుంచి ఉంటుంది? అండర్ గ్రౌండ్లోంచి పడితే డోరు కింద నుంచి పైకి వెళ్ళిపోయి పైన ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటాయి. ఆ రూమ్లో సురక్షితంగా నివసిస్తాయి. వాటి జీవితకాలం మనకులాగా 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు కాదు. వాటి జీవితకాలం చాలా తక్కువ. మహా అయితే 5 to 10 years కూడా ఉండవేమో అవి. అంత అతి చిన్న జీవితకాలం కలిగినటువంటి ఆ పక్షులు అంత అద్భుతమైన నిర్మాణం చేసుకుంటే దాదాపు ఆ గూడు ఇంచుమించుగా ఒక 60-70 సంవత్సరాల పాటు అట్టనే ఉంటుందట. అందులో చాలా తర్వాత పక్షులు కూడా, వాటికి పుట్టిన పిల్లలు కూడా అందులో నివసించేంతగా ఒక స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ చేస్తాయి, స్ట్రాంగ్గా కట్టుకుంటాయి. అలాగే ఆ ముళ్ళులు కొమ్మలు అమర్చి వేరే ఏవి అటాక్ చేయకుండా తమను తాము సంరక్షించుకుంటాయి. అలాగా చిన్న జీవితానికి అంత కష్టపడి మంచి నిర్మాణం చేసుకుంటున్నాయి వివో బోర్డ్స్. మీరు గమనించండి, ప్రకృతిని చూసి దేవుడు పాఠాలు నేర్చుకోమన్నాడా లేదా? చెప్పాలి. ప్రకృతిని చూసి దేవుడు పాఠాలు నేర్చుకోమన్నాడా లేదా? నేర్చుకోమన్నాడు. ఇంతకీ ఎందుకంత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కావాలి? చిరుతుపుళ్ళు వచ్చి వాటిని తినేయకూడదు, పాములు వచ్చి వాటిని మింగేయకూడదు, వేరే ఏ ఇతర తోడేళ్ళు కానీ లేకపోతే నక్కలు కానీ వచ్చి వాటిని మింగేయకూడదు, వాటి పిల్లలు తినేయకూడదు, వాటి గుడ్లు తినేయకూడదు. ఇవన్నీ కాపాడుకోవాలంటే వాటికి ప్రొటెక్షన్గా ఒక మంచి హౌస్ కావాలి, ఒక మంచి నిర్మాణం కావాలి. ఆ నిర్మాణం చాలా తెలివిగా ఉండాలి, చాలా యుక్తిగా ఉండాలి. జీవితం ఎంతంటే చాలా చిన్నది. ఒక 10 ఏళ్ళు బతికే అనుకుందాం. 10 ఏళ్ల కోసం అంత కష్టపడితే, లేదా 5 ఏళ్ల కోసం అంత శ్రమిస్తే, ఒక పక్షి తన చిన్న జీవితకాలం కోసం అంత శ్రమిస్తే, ఓ విశ్వాసి, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాను నేను, ఓ విశ్వాసి, యుగయుగాల జీవితకాలం కోసం నువ్వు ఎంత శ్రమించాలి? యుగయుగాల నీ జీవితకాలం కోసం, యుగయుగాల నీ సౌఖ్యం కోసం, యుగయుగాల నీ సంతోషం కోసం, యుగయుగాల నీ ఆనందం కోసం, యుగయుగాలు దేవుని సన్నిధిలో చిరకాలము నివసించడం కోసం నువ్వు ఎంత శ్రమించాలి? ఎంత అందంగా, ఎంత చక్కగా విశ్వాస గృహాన్ని కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆలోచించి రాత్రి, ఒక పక్షికున్న జ్ఞానం నీకుందా? ఒక పక్షి మెదడులో ఉన్న జ్ఞానం ఈరోజు 1350 గ్రాములు బరువు, పెద్ద మెదడు చిన్న మెదడు, 1350 గ్రాముల బరువు ఉన్న ఒక చక్కటి పెరుగు లాంటి పదార్థం మన బ్రెయిన్ అంటే అదే దేవుడు పెట్టాడు లోపల. బోలుడంత మెమరీ ఉంది ఇందులో. జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. భూజంతువులకు లేని, పక్షులకు లేని, సముద్ర జీవులకు లేని తెలివితేటలన్నీ నీ తలకాయలో దేవుడు పెట్టి ఆయన పోలికలు, ఆయన స్వరూపాలు చేసి లోకానికి పంపించాడు. వాటికి ఇవ్వలేదంత జ్ఞానాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవుడు. మరి ఏం చేయాలి? రాత్రి ఆలోచన చేద్దాం ఒకసారి. ఆ పక్షితో మరి పోల్చి దేవుడు నీకు తీర్పు తీరిస్తే ఏం చెప్తావు? ప్రభువా, సరిగా కట్టుకోలేకపోయిన ప్రభువా. ఏరా నాయన, మెటీరియల్ దొరకలేదా? బోల్డ్ దొరికింది ప్రభువా. టైం లేదేమో పాపం బిడ్డ. టైం అంటావా ప్రభా? అబ్బో బోల్డ్ టైం ఉంది ప్రభా. మరి టైం ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి, సత్తు ఉంది, అవకాశం ఉంది. ఎందుకురా నాయన ఇంత వీక్గా ఉన్నావు అంటే అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? కట్టుకొనుటలో వైఫల్యం చెందాను తండ్రి, నిలబెట్టుకొనుటలో వైఫల్యం చెందాను తండ్రి, అందుకే నేను సెలెక్ట్ కాలేదు. అవకాశాలు పుష్కలంగా ఇచ్చావు దేవా. నువ్వు నాకు అవకాశాలు కరువు చేయలేదు. బోలెడన్ని అవకాశాలు నా చుట్టూతా ఉంచావు. నాకు వాక్యం దొరికింది, పరిచర్య దొరికింది, సహవాసం దొరికింది, చక్కటి స్థితిలో నిలబెట్టావు, ఆరోగ్యం ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, భూమి మీద నాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెట్టావు. నాకు ఏ లోటు నువ్వు చేయలేదు. నేను పెట్టగలిగే స్థితిలో ఉన్నాను తప్ప అడుక్కునే స్థితిలో లేను. నేను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను తప్ప తీసుకునే స్థితిలో లేను. అన్ని విధాల సర్వశ్రేష్టమైన స్థితిలో, సంపన్నమైన స్థితిలో కడుపు నిండిన వాడనై నిన్ను సేవించటానికి ముందుకొచ్చిన వాడనుగా ఉన్నాను. నేను నాకే మేలు నువ్వు కొదువు చేయలేదు. నేను అడిగినవన్నీ నాకు సమకూర్చి పెట్టావు.
నాకు కూడా ఆ మాట ఇష్టం. అడుగుడి మీకు ఇయ్యబడును. నువ్వు ఇవ్వాలి, నేను అడగాలి, నేను అడగాలి, నువ్వు ఇవ్వాలి. ఇది ఒక్కటే నడవాలి, అలాగే చచ్చిపోవాలి. అంతే కదా? చాలామందికి ఇదే ఇష్టం. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభువా నువ్వు ఇచ్చేయి, నేను అడుగుతా. ఏం అడుగుతావు? నాకు అవసరమైన నన్ను అడుగుతా, ఇచ్చేయి. మరి నీకు అవసరమైంది నేను ఇవ్వను. నాకు అవసరమైంది మాత్రం నువ్వు ఇచ్చేయి. నీకు అవసరమైనట్టుగా నేను మారను. అంతే అంతే జీవితం. ఓ పక్షికున్న జ్ఞానం మనకు ఉండాలా అవుతా? చెప్పండి. ఒక పక్షికున్న జ్ఞానం మనకు ఉండాలా వద్దా? ఈ రాత్రి ఒక పక్షి అంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక పక్షి తన పిల్లలంత చక్కగా కాపాడుకుంటున్నప్పుడు, ఒక పక్షి తన నిర్మాణాన్ని అంత చక్కగా పూర్తి చేస్తున్నప్పుడు, ఒక పక్షి మన కళ్ళ ముందు అంత అద్భుతమైన ప్రొటెక్షన్ తన కోసం ఏర్పాటు చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, తన చిన్న జీవిత కాలంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నప్పుడు, ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా నువ్వెంత తెలివిగా ఉండాలి, ఎంత యుక్తిగా ఉండాలి, ఎంత జ్ఞానంగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఎదగాలి, ఎంత గొప్పగా మారాలి. ఆలోచిస్తున్నావా ఈ రాత్రి? నువ్వెంత గొప్పగా మారాలి, ఎంత గొప్పగా ఉండాలి.